మిత్రమా, ఒక పడవ యజమాని తన పడవకి రంగు వేయించుకోవడానికి ఒక పెయింటర్ని పిలిపించాడు. ఆ పడవకు పెయింటర్ అంటే రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని చేసుకుని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆ యజమాని 1,00,000 తెచ్చి పెయింటర్కు ఇచ్చాడు. నా డబ్బు ఇచ్చేసరిగా, ఇదెందుకు అంటే ఇది పెయింటింగ్ చేసినందుకు కాదు, నా పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు. అయితే అప్పుడు ఆ వ్యక్తి కన్నీళ్ల పరవంతమయ్యాడు. ఇది చాలా చిన్న పని, డబ్బు తీసుకునేంత పెద్దది కాదు మిత్రమా. నీకు అర్థం కాదు ఏం జరిగిందో. రంగులేయమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మర్చిపోయాను. నువ్వు వేసిన రంగులు ఎండిన తర్వాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకెళ్లారు. పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్ళకు తెలియదు. నేను చెప్పడం కూడా మరిచాను. పని మీద వెళ్ళిపోయాను. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారని తెలిసి గుండె గబేలుమంది. దాన్ని రిపేర్ చేయమని నీకు చెప్పడం కూడా మరిచాను. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూశాను, ఆ రంధ్రం పూడ్చి రిపేర్ చేశావని. చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. నువ్వు చేసిన ఈ చిన్న గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలను కాపాడింది. నీకు ఏం చేసినా తక్కువే. నీకు ఇచ్చేంత డబ్బు కూడా నా దగ్గరికి లేదు అని ఎంతో కృతజ్ఞతతో చెప్పాడంట. అందుకే మిత్రమా, ఎవరు ఏమిటి ఎందుకు అని ఆలోచించకుండా సహాయం చేయండి. ఎంత చిన్న సహాయమైనా చేయడానికి వెనకాడకండి. అది ప్రాణాలు కాపాడే గొప్ప సహాయం కూడా అవుతుంది కదా. ఏమంటారు నేస్తమా? ఒకటి గుర్తించుకో మిత్రమా, అందం అనేది అర్థం చేసుకుని మనసులో ఉంటుంది. అర్థం లేని అహంకారంలో కాదు. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణములో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, స్వచ్ఛమైన మనసుకి సంబంధించిందని గుర్తించుకునేస్తమా. ఆహారాన్ని పడేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీకు కష్టపడి డబ్బు ఇచ్చేవారి గురించి కాదు, కష్టపడి వండి పెట్టేవారి గురించి కాదు. ఆ మెతుకు మన నోటికి రావడానికి ఎంతమంది కష్టపడ్డారో, ఎన్ని నెలల సమయం పట్టిందో అని ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఎంతమంది నోటి దగ్గర ఆహారాన్ని నిర్లక్ష్యంగా పడేస్తున్నారో. మీకు ఎక్కువ అనిపిస్తే ఆకలితో అలమటించే అభాగ్యులకు పెట్టండి, అంతేకాని పెంటపాలు చేయకండి నేస్తమా. ఒకరు నన్ను అడిగారు మిత్రమా, మన అనుకున్నవారు నిన్నొదిలి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అని. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఇది అద్భుతమైన జవాబు. మన వాళ్ళైతే నన్ను వదిలిపోలేరు, వదిలి వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు కానే కారు. కాదంటావా నేస్తమా? వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకోవడం కాదు నేస్తమా. ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ, గౌరవం. కేవలం నువ్వే అనుకుంటే అది బంధం కాదు, నీ భ్రమ మాత్రమే అవుతుంది. అర్థమైందనుకుంటా. బాధని అనుభవిస్తూ అదే బంధంలో ఉన్నామంటే తెంచుకోవడం రాకనో వదులుకోవడం చేత కాకనో కాదు, ఆ బంధం విలువ తెలుసు కాబట్టి, ఆ మనిషిని మనలో నుంచి తీసేలేం కాబట్టి. మిత్రమా, నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళ పడే బాధ ఏంటో నీకే అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకి కారణం అస్సలు కాకూడదు నేస్తమా. ఒక వ్యక్తిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే నిజమైన స్నేహమైన బంధమైన అవుతుంది, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా నేస్తమా. ఒకరి నీడలో ఎదగాలని అనుకోకు, కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకునేస్తమా. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగలమనేస్తమా. మోసం చేయాలి అనుకున్నప్పుడు మంచితనం నటిస్తారు, వంచాలనుకున్నప్పుడు వినయం నటిస్తారు. కానీ నిజాయితీగా ప్రేమించేవారు ఎప్పుడు కూడా పొగరుగానే ఉంటారు నేస్తమా. కష్టపడుతూ పైకి ఎదిగేవారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగేవారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది మిత్రమా. కాదంటారా? భయం లేని రోజునే స్వేచ్ఛగా విహరించగలం, జీవించగలం. ఓ మహర్షి అన్నట్లుగా జరిగేది ఎలా అయినా జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే భయమే పెద్ద చావు కదా.
ఇది నిజం కదా మిత్రమా? బ్రతకడం గొప్ప కాదు, భయం లేకుండా బ్రతకడమే బ్రతుకుకి అభయం మిత్రమా. మీరు ఎప్పుడైనా గమనించారని ఇస్తమా? కొంతమంది ఉంటారు, మీరు కనపడగానే మీకు మీ కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు టకా ఎంక్వైరీ చేసేస్తారు. మీకున్న ఆస్తిపాస్తులు, ఉద్యోగం అంటే ఏమైనా పైన దొరుకుతుందా, పిల్లలు ఏం చదువుతున్నారో, ఇలా మీరు చెప్పిన వివరాల నుంచి వారికి నచ్చని విషయాలు వెలికితీసి నువ్వు అలా చేయకుండా ఉండవలసింది, అది తప్పు ఇది తప్పు అంటూ కేవలం లేని వాటిని కూడా తప్పులుగా చూపించి మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరచాలని చూస్తారు. మీలో ఉన్న గొప్ప విషయాలను విననట్టు నటిస్తూ ఉంటారు. అదే విషయాలను ఇతరులతో చెబుతూ మీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అటువంటి వారికి దూరంగా ఉండండి నేస్తమా. మీరు వారి గురించి వివరాలు అడిగి చూడండి, ఒక్కటి కూడా చెప్పరు. ఏముందులే అని మాట మార్చేస్తారు. కాదంటావా నేస్తమా? ఒక వ్యక్తి తనకు తాను ఇచ్చుకునే అత్యంత పురస్కారం ఆత్మగౌరవమే. ఆత్మగౌరవం గల వ్యక్తులు ఎలాంటి వారితోనైనా తొందరగా కలిసిపోతారు. కానీ ఎల్లప్పుడూ ఆత్మగౌరవం స్పృహ కలిగి ఉంటారు. చులకన చేస్తే అంతా త్వరగా విడిపోయి మౌనంగా దూరంగా వెళ్ళిపోతారు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులే అపన్న హస్తం అందించడానికి ముందుకొస్తారు. తమ జీవితానికి 10 మంది శ్రేయస్సుకి ఉపయోగించుకునేవారు ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులే. కాదంటారని ఇస్తమా? ఒకటి గుర్తించుకో మిత్రమా, ధనమును దానం చేయడమే దానం కాదు. దానము పొందిన దాన్ని దుర్వ్యసనాలకి ఉపయోగిస్తే ఆ బరువు దానం చేసిన వారి మీదకి వచ్చి కూర్చుంటుంది. కాబట్టి నేస్తమా, ఎవరికి దానం చేయాలో చేయకూడదో కాస్త ఆలోచించి మసులుకో. నీ ఇంటికి చుట్టం వస్తే నీవు వారికి మర్యాద చేసి ఎలా పంపుతావో, నీకు కష్టం వచ్చినా ఏమాత్రం కూడా కంగారు పడకుండా తన్ను కూడా మర్యాద చేసి నీ ఇంటి ద్వారం తెరిచి సాగనంపై నేస్తమా. గౌరవంతో కూడిన చావు అవమానం నిండిన జీవితం కంటే చాలా గొప్పది. ఆస్తులు సంపాదిస్తేనో, అధికారం ఉందనో, కుటుంబం బావుందనో అంతా నీ గొప్పెనని గర్వపడకు మిత్రమా. నిన్ను ఎవరూ ఏమీ చేయలేరని తలచుకో. లేదా దరిద్రం వెంటాడుతుందని, కాలం కలిసి రావడం లేదని, ఆరోగ్యం బాగుండడం లేదని అంతా నీ కర్మే అనుకొని నిన్ను ఎవరు కూడా బాగు చేయలేరని బాధపడకో. దేవుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలు సృష్టిస్తాడు. ఒక్కసారిగా ఉన్నవన్నీ పోవచ్చు, లేనివన్నీ రావచ్చు నేస్తమా. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి దేని గురించి దేన్ని చూసి కూడా గర్వపడద్దు. మగాడి ప్రేమ కంటే ఆడదాని ప్రేమ చాలా గొప్పది మిత్రమా. ఎందుకంటే మగాడు నచ్చితే ప్రేమిస్తాడు, కానీ ఆడది నమ్మితేనే ప్రేమిస్తుంది. ప్రేమంటే నచ్చడం కాదు, నమ్మకంతో కూడినది. అందుకే మగాడి ప్రేమ కంటే ఆడదాని ప్రేమ చాలా గొప్పది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.